నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని నాన్ కమాండ్ ఏరియాలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. వానాకాలం మినహా యాసంగిలో పంటలు పండించడం ఈ ప్రాంతాల్లో గగనం. అలాంటి ఏరియాకు సాగునీళ్లు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి అంకురార్పణ చేసింది. 119 కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. ఇక పూర్తయిన పనులకు బిల్లులు రాక, రావాల్సిన నిధులు రాక ప్రాజెక్టు పనులు ముందుకు సాగటం లేదు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని మెజారిటీ గ్రామాలు నాన్ కమాండ్ ఏరియాగా ఉన్నాయి. నిజాం సాగర్ నీరు ఈ ప్రాంతానికి అందవు. ఈ ప్రాంతంలో ఎలాంటి చెక్ డ్యాంలు, నీటి పారుదల వసతులు లేవు. దీంతో వర్షాధార వ్యవసాయం మాత్రమే కొనసాగిస్తారు రైతులు. అధిక భాగం కొండలు, గుట్టలు ఉండడంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లో నిలిచి వర్షాకాలంలో మాత్రం పంటలు సాగవుతాయి. ఇక్కడే పలుచోట్ల నీటి కుంటలు ఏర్పడ్డాయి. అయితే వేసవిలో అవన్నీ అడుగంటుతాయి. దీంతో సిద్దాపూర్ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలో 2 పంటలు పండుతాయి. ఇది వరదలు వచ్చి మా ఒక 100 ఎకరాలు అప్పుడు వానాకాలం అన్ని కొట్టుకుపోయినాయి. బావులు ఉండే, బోర్లు పడవు. ఈడ ఒక నది లెక్క వర్షాకాలం ఫుల్ వర్షాలు ఉంటాయి. ఇది చిన్న చిన్న కుంటలు ఒక వర్షం నిండిపోతాయి. ఆనాడు సంది 40 సంవత్సరాల సంది కింద ఆయననే కట్టిండు. ఆడే మళ్ళీ ఈ కేసీఆర్ రాగా ఇది చేపిస్తే బాగా తక్లీఫ్ అయిపోయింది సార్. వర్క్ నడుస్తుంది. ఈ రిజర్వేర్ వలన మొత్తం 19 గ్రామాలకు యూజ్ అవుతుంది. 14,000 ఎకరాలు సాగులో వస్తుంది. ఈ ప్రాజెక్ట్ లేకపోతే ఒకటే పంట పండుతుంది. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అయిపోతే 2 పంటలు పుష్కలంగా వరి ఏదన్నా పండియచ్చు. నిజామాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం కురిసే వర్ని మండలంలోని సిద్దాపూర్ ప్రాంతంలో వేసవి వచ్చిందంటే చుక్క నీరుండదు. ఈ ప్రాంతం చుట్టూ కొండలు, గుట్టలతో ఉంటుంది. వేసవిలో తాగునీటికి కూడా ఇబ్బందులుంటాయి. సుదూర ప్రాంతాల నుండి పైప్లైన్ ద్వారా దాహార్తిని తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో గొలుసుకట్టు తరహా రిజర్వాయర్ను నిర్మిస్తుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా సిద్దాపూర్, చద్మాల్, నాంకల్ చెరువులను కలిపి గొలుసుకట్టు ప్రాజెక్టు తరహా రూపొందించారు అధికారులు. సిద్దాపూర్ గ్రామ సమీపంలోని 3 చెరువులను అభివృద్ధి చేస్తున్నారు. సిద్దాపూర్, చద్మల్ చెరువులు స్టోరేజీ కోసం కాగా, నాంకల్ చెరువును నీటి విడుదల కోసం ఉపయోగించనున్నారు. అయిపోతే మనం దేవుడు సాగు చేసిన మన సార్ కొచ్చరామ్ సార్ మాకు సపోర్ట్ 2 పంట పంటది మంచి బతాం సార్. మేము ఇప్పుడు ఏం లేదు, జూందలు పెడితే మొక్కలు వస్తే మానా పడితే వస్తాయి, లేకపోతే ఎండిపోతాయి సార్. ముందు అట్లా అండి ఇప్పుడు మంచి పంట సార్. మాకు చెరుకు పండుకో, పల్లికాయ పండుకో, ఏది పెడితే అది మంచి పంటది. ఇప్పుడైతే ఒక వర్షంకే ఆశపడి ఉన్నాం. ఇప్పుడు పంట లేదు, ఏదో దేవుని వల్ల పంపిస్తున్నాం. ఇప్పుడు ఈ చెరువు అయితే ఏది అవసరం ఉండకుండా వర్షం పడితే నిండిపోతుంది, పంట పండుతుంది. 2 ఉపాధి అనేది ఎన్నో దొరుకుతాయి. పనుల్లో భాగంగా మొదటగా 0.3 టీఎంసీల సామర్థ్యంతో పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. తాజాగా ఆ సామర్థ్యాన్ని 0.8 టీఎంసీలకు పెంచారు. దీంతో నిర్మాణ వ్యయం 119 కోట్ల నుండి 250 కోట్లకు పెరిగింది. పనులు పూర్తయితే 19 గ్రామాల పరిధిలోని 14,000 ఎకరాలకు నీరు అందుతుంది. నీటి సరఫరా కోసం 20 కిలోమీటర్ల మేరకు కాల్వలు నిర్మిస్తారు. చెరువు కట్టల ఎత్తును 100 మీటర్లకు పెంచనున్నారు. దీంతో 70 అడుగుల లోతుల్లో నీరు నిల్వ ఉంటుంది. ప్రస్తుతం 35% పనులు పూర్తయ్యాయి. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణంతో 650 ఎకరాల ఫారెస్ట్ భూములు ముంపుకు గురికానున్నాయి. అయితే ఇప్పటి వరకు ఫారెస్ట్ శాఖ నుండి అనుమతులు రాలేదు. కానీ పనులు మాత్రం కొనసాగుతున్నాయి. అటవీ శాఖ కోల్పోయే భూమికి బదులుగా వేరే చోట 650 ఎకరాల భూమిని వారికి కేటాయించనుంది సర్కార్. 2 పంటలు కూడా పంటలేదు. ఈ పగల కొట్టేసినప్పుడు నుంచి ఇప్పుడు దాకా కాలేదు సార్. మొత్తం నష్టం అవుతుంది పబ్లిక్ మొత్తం అట్లని సార్. పోచరామ్ సార్ తోటి దయతోటి ఒకసారి కట్టేస్తే అయిపోతుంది. అట్లా ఆనాకాలంలో కొద్దిగా వస్తే కూడా ఇవి కొట్టుకుపోతాయి మొత్తం వరి సార్. అట్లా అవుతుంది పరిస్థితి మొత్తం సార్. అయిపోతే మంచిగా ఉంటాయి సార్. అప్పుడు 2 పంటలు కూడా పండుతాయి సార్. మనకి సజావుగా సాగి ఈ రిజర్వాయర్ పూర్తయితే వర్ని, బాన్సువాడ, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని 19 గ్రామాల రైతులు, ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు తప్పినట్లే.